అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటి అంటే మనకి మంగళవారంతో సంకష్టార చతుర్థి కలిసి వచ్చిన రోజు మన యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగాలన్నా, అప్పుల బాధలు తొలగాలన్నా ఏం చేయాలని చిన్న పరిహారాన్ని వీడియో లాస్ట్‌లో అనేది చెప్తానండి. అయితే ముందుగా సంకష్టార చతుర్థి పూజా విధానం ఏంటి? ఎప్పుడు పూజ చేసుకోవాలి? ఎప్పుడు వ్రతం చేసుకోవాలనే విషయాలు కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను. అయితే ఇది నా నిత్య పూజా విధానాన్ని మీకు చూపిస్తూ ఈ యొక్క సంకష్ట చతుర్థి పూజా విధానాన్ని కూడా మీకు వివరిస్తానండి. అయితే మనకి చతుర్థి తిథి మనకెప్పుడు ఉంది అంటే సోమవారం రాత్రి 1:23 నుండి మనకి మంగళవారం రాత్రి 11:10 వరకు చవితి తిథి ఉందండి. అయితే మనకి చతుర్థి తిథి ఎప్పుడు ఉంటే అప్పుడే మనం వ్రతం చేసుకోవాలి. అది మనకి మంగళవారం రోజు పూర్తిగా ఉంది. అందుకని ఆ రోజు మనం ఈ వ్రతాన్ని చేసుకోవాల్సిన వాళ్ళు, లేదు అంటే పూజ చేసుకోవాల్సిన వాళ్ళు ఈరోజు చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో వారాహిదేవి పూజ కిట్ అని చెప్పి 18 రకాల పూజా సామాగ్రితోటి ఒక కిట్‌ని అనేది తయారు చేశానండి. ఈ కిట్ కాస్ట్ వచ్చేసి మీకు 500 రూపీస్ అంటే ₹500 ప్లస్ షిప్పింగ్ అనేది సపరేట్‌గా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా మీకు అవైలబుల్ ఉందండి షిప్పింగ్ అనేది. అందుకని మీలో ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి. ఇందులో ఏమేమి కావాలి, ఏమేమి ఉన్నాయి అనే ఐటెమ్స్ చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వారాహిదేవి పూజా కిట్ పూర్తి వీడియో అది ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఏమేమి వస్తువులు ఉన్నాయని అవి కూడా చెక్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి. మీలో ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను. మీకు అక్కడ ఏంటి ప్రాసెస్ అని కూడా మీకు వివరిస్తాను. అలాగే క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఓన్లీ ఆన్లైన్లో పేమెంట్ చేస్తే నేను ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటాను. ఇక అందరూ ప్రోటీన్ పౌడర్ ఉందా అని అడుగుతున్నారు. ఇది ఇప్పటికి 3-4 సార్లు చేశాను. అయినా కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందండి. మళ్ళీ దీనికి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. ఇక 1 వీక్‌లో ఈ ప్రోటీన్ పౌడర్ రెడీ అవుతుంది. కావాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. ఇక మనం సంకష్టార చతుర్థి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలంటే మనకి ముందు సంకష్టార చతుర్థి ఎప్పుడు వచ్చిందంటే 25/6/2024 మంగళవారంతో కలిసి వచ్చిందండి. మంగళవారంతో ఎప్పుడైతే చతుర్థి తిథి సంకష్టార చతుర్థి మనకు కలిసి వస్తుందో ఆ రోజు చాలా విశేషంగా చెప్తారు. ఆ రోజు అప్పుల బాధలు, రుణ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఏమైనా సరే మనకి ఆ రోజు మనం వ్రతం చేసుకుంటే అవన్నీ తొలగిపోయి మంచి ఆర్థిక పరమైన అభివృద్ధి అనేది మనం చూడగలుగుతాం. అలాగే పిల్లల కోసం ఈరోజు పూజ చేయండి, చాలా మంచిది. అలాగే సంకష్టార చతుర్థి మనకి మంగళవారంతో కలిసి వస్తే చాలా విశేషం అని చెప్తారు కదా. ఆ రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి అంటే మనం వ్రతం చేయలేమక్క, మేము పూజ చేసుకోవాలనుకుంటున్నామంటే చక్కగా ఉదయాన్నే లేచి పూజ గదిని చక్కగా మన ఆరు బయట చక్కగా తుడిచి శుభ్రం చేసుకొని చక్కగా ముగ్గులు వేసుకొని పూజ గదిని కూడా మనం శుభ్రం చేసేసుకోవాలి. శుభ్రం చేసుకొని పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉదయాన్నే ముడుపు కట్టొచ్చాక వ్రతం చేసుకొని ముడుపు కట్టుకోవచ్చా అంటే కట్టుకోవచ్చండి. ఉదయాన్నే చక్కగా ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకొని అందులో 3 కొంచెం పసుపు కుంకుమ ముందు వేసేసి 3 గుప్పిళ్ళు లేదంటే 3 దోసిళ్ళ బియ్యాన్ని వేసి 2 వక్కలు 2 అలాగే 2 ఎండు ఖర్జూరాలు దక్షిణ అనేది పెట్టి మనం స్వామి ముందు ముడుపు కట్టుకోవాలి. అయితే ఇది ఎప్పుడు చేయాలంటే ముందు దీపారాధన చేసి అప్పుడు ముడుపుని మనం కట్టేటప్పుడు ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని మనం చదువుకుంటూ మనలో కోరికను ఆ స్వామి వారికి చెప్పుకుంటూ మనం ముడుపు కట్టినట్టయితే తప్పకుండా మన పూజ అనేది మనకి ఏం కోరుకుంటామో అది నెరవేరుతుంది. అయితే ఎన్ని నెలలు పూజ చేయాలంటే 3, 5, 11, 21 ఇలా 3 నెలలు మీరు వ్రతం చేయకపోయినా పూజ కంపల్సరీ చేయాలి. ఉపవాస దీక్ష తప్పనిసరిగా మీరు పాటించవలసి ఉంటుంది. పూజే కదక ఉపవాసం చేయాలంటే ఉపవాసం చేయాలి. మీరు ముడుపు కడితే మాత్రం ఉపవాసం చేయాలి, లేదు అంటే మామూలుగా పూజ చేసేసుకోవచ్చు. ఇక తర్వాత మనకి సంకష్టార చతుర్థి ఎప్పుడు వస్తుందంటే కృష్ణపక్షం పౌర్ణమి తర్వాత 3 లేదా 4 రోజుల్లో మనకి ఈ యొక్క సంకష్టార చతుర్థి వస్తుంది. మీరు పూజ చేయాలనుకున్న వాళ్ళు ఉదయం చేసేసుకోవచ్చు. లేదు మేము వ్రతం చేయాలనుకుంటే ప్రదోష సమయంలో లేదు అంటే సాయంత్రం సమయంలో మనం ఈ యొక్క వ్రతాన్ని మనం చేసుకోవాలి. వ్రతం కావాల్సినవి చక్కగా సిద్ధం చేసుకోండి. కలశం పెట్టుకోవాలి. కొంతమంది కొబ్బరికాయ పెడతారు, కొబ్బరికాయ పెట్టుకోవచ్చు. నేనైతే కొబ్బరికాయ పెట్టను, వెదురు
తొట్టెలో స్వామివారిని ప్రతిష్ఠించుకుంటాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా వీడియోస్ పెట్టాను దాని గురించి, చూడొచ్చు మీరు. నేను ఏ విధంగా పూజ చేస్తానని. అలా పూజ చేయడం వల్ల నేను కోరుకున్న కోరికలు నాకు నెరవేరాయండి. మళ్ళీ త్వరలో ఆ పూజా వ్రతాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఆ పూజా వీడియోస్ మీతో షేర్ చేస్తాను. ఇక మనం ఈ విధంగా పూజ చేసుకోవాలి. ఉదయం పూజ చేసేసుకొని ముడుపు కట్టుకొని స్వామివారికి ఉండ్రాళ్ళు కానీ లేదు అంటే మనకి కలిగిన కొలిది స్వామివారికి నైవేద్యం సమర్పించి పూజ ముగించుకొని దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి 3 లేదు అంటే 5, 11, 21 ఈ సంఖ్యలో మనం ప్రదక్షిణ చేయాలి. మీకు వీలైనన్ని చేసి స్వామివారికి గరికను సమర్పించి, స్వామి మేము ఈ విధంగా ముడుపు కట్టి పూజ చేసుకుంటున్నాము, నా కోరిక ఇది, ఈ కోరిక త్వరగా తీరిపోయేటట్టు అనుగ్రహించు స్వామి అని చెప్పి నమస్కారం చేసుకుని కొంచెం సేపు కూర్చొని ఇంటికి వచ్చేయాలి. ఆ రోజంతా కూడా మనం ఉపవాస దీక్ష అనేది చేయాలి. ఉపవాస దీక్ష అంటే కిందన కూర్చోవడం, అలాగే ఉప్పు లేదు ఉడికించిన పదార్థాలు అస్సలు తినకూడదండి. పాలు కానీ లేదు అంటే పచ్చి కూరగాయ ముక్కలు, ఫ్రూట్స్ ఇలాంటివి మీరు తినొచ్చు. ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకొని సిద్ధం చేసుకోవాలి. పూజ చేసుకున్న వాళ్ళు కూడా సాయంత్రం దీపారాధన తప్పనిసరిగా చేయాలండి. వ్రతం చేసుకున్న వాళ్ళు కూడా ఉదయం పూజ చేసుకోవాలి, లఘువుగా సాయంత్రం వ్రతం చేసుకోవాలి. వ్రతానికి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవాలి. స్వామివారికి మీ పిల్లలు చదువుల్లో ముందంజలో ఉండాలంటే ఈ చిన్న పరిహారాన్ని ఆ సమయంలో పాటించండి. ఏంటి అంటే గరికను తీసుకొని గరిక కొనల్ని తేనెలో ముంచి స్వామివారికి అష్టోత్తరాన్ని చదవండి. ఇలా చేయడం వల్ల మీ పిల్లల చేత చేస్తే ఇంకా మంచిది. వాళ్ళల్లో మంచి విద్యాబుద్ధులు పెంపొందడమే కాకుండా వాళ్ళకి మంచి మేధాశక్తి, చెప్పిన మాట వినడం, చదువుల్లో ఏకాగ్రత చూపించడం అన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. ఇక ఆ రోజు వీలైతే స్వామివారికి పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయండి. చాలా చాలా మంచిది. ఇక ఈ విధంగా మీరు పూజ అనేది చేసుకోవాలి. వ్రతం లేదు అంటే చేసుకోవచ్చు. అయితే ఇక చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే చంద్రుడు రావడం లేదక్క, చంద్రదర్శనం కాలేదు, మేము తినొచ్చా తినకూడదా అని చెప్పి చాలామందికి సందేహం. మీరు సాయంత్రం 9-9:30 వరకు చూడండి. చంద్రదర్శనం అయ్యిందా? ఓకే. మనకి మబ్బులు పడితే చంద్రదర్శనం అవ్వదు. ఆ సమయంలో ఏం చేస్తారంటే 9:30కి చక్కగా చంద్రుడు మీకు ఎటువైపు వస్తాడో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, అటువైపు మీ ఇంటికి అటువైపు నిలబడి చంద్రుడికి అర్ఘ్యాన్ని సమర్పించి చంద్రుడికి నమస్కారం చేసుకొని మీరు ఉపవాస దీక్ష ముగించుకొని అప్పుడు ఉల్లి వెల్లుల్లి లేని పదార్థాలు టిఫినో ఏదో ఒకటి తినొచ్చు. తిని నేల మీద పడుకోవాలి. ఆ రోజంతా కూడా చక్కగా ప్రశాంతంగా ఉండండి. మనశ్శాంతిగా ఇంట్లో ఉంచండి. అలాగే ఎవరిని తిట్టడం కానీ ఎవరి గురించి చెడుగా మాట్లాడడం కానీ అలాంటి పనులు అస్సలు చేయకండి. ఆ రోజు గోల్డ్ తీసుకోవడం, తల కత్తిరించుకోవడం ఇలాంటి పనులు కూడా మీరు చేయకూడదు. ఆ రోజంతా కూడా ఉపవాస దీక్ష అంతా పూర్తయిన తర్వాత నైట్ పడుకొని బ్రహ్మచర్యం పాటించాలి. నేల మీద పడుకోవాలి. ఇక ఉదయం లేచి మళ్ళీ పునః పూజ చేసుకొని ఆ ముడుపు కట్టిన బియ్యాన్ని స్వామివారికి పరమాణంగా చేసి నైవేద్యం సమర్పించి స్వామికి దీపధూప నైవేద్యాలతో పూజను ముగించుకొని దీపాలు కొండెక్కక ముందు కొంచెం పీఠాన్ని జరిపి కొండెక్కిన తర్వాత పూర్తిగా శుభ్రం చేసుకోండి. ఇదండి మన సంకష్ట చతుర్థి పూజా విధానం. ఇక తర్వాత మనం చేయవలసిన ముఖ్యమైన పరిహారం ఏంటంటే ఆ రోజు సాయంత్రం మనం వ్రతం చేసుకోక ముందు సమయం లేదు అంటే ఉదయం పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళినా సరే మీరు అక్కడ రావి చెట్టు ఏ గుడిలో అయితే ఉంటుందో కింద వినాయకుడు ఉంటాడో అక్కడికి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు 3 మిరియాలు మీ చేతితో పట్టుకొని వెళ్ళండి. 3 మిరియాలు. ఆ 3 మిరియాలని చేతిలో పట్టుకొని ఆ రావి చెట్టుకి 3 ప్రదక్షిణలు చేసి ఆ 3 మిరియాలని స్వామివారి పాదాల దగ్గర పెట్టేసి వెంటనే తిరిగి వచ్చేయండి. అలాగే మీకు వీలైతే బియ్యపిండిలో కొంచెం బెల్లం కలిపి రావి చెట్టు చుట్టూ చల్లండి. ఈ 2 పరిహారాలు మీరు ఆ రోజు చేసుకున్నట్టయితే మీకు ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగడమే కాకుండా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రాబడి పెరగట్లేదు అనుకున్న వాళ్ళు, ఎంత డబ్బులు వచ్చినా నిలవడం లేదు అనుకున్న వాళ్ళు, ఏ పని అనుకున్నా వెనక్కి వెళ్ళిపోతుంది అనుకున్న వాళ్ళు, ఇలా రకరకాల సమస్యలతో మన చేసే పనుల్లో అడ్డంకులు ఏర్పడుతున్నాయి అనుకున్న వాళ్ళు చక్కగా ఈ 2 పరిహారాలు చేసుకోండి. ఈ సంకష్టహార చతుర్థి మొదలుకొని ఈ మంగళవారం చేశారు కదా, రేపు బుధవారం కూడా చేయండి. నెక్స్ట్ బుధవారం అలాగ మీరు 3, 5, 11 లేదు 21 బుధవారాలు అనేవి చేసుకోవడం వల్ల మీరు తప్పకుండా ఒక మంచి మార్పునైతే చూడగలుగుతారు. అదండి ఈరోజు సంకష్టహార చతుర్థి పూజా విధానం. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో పూజా సామాగ్రి కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి.